కానీ ఉద్దేశపూర్వకంగా నిన్న జగన్ ఇంటికి వెళ్లి అక్కడ నోటీసులు ఇచ్చి ఆయన ప్రయాణిస్తున్న కార్‌ని, ఆయన కాన్వాయ్‌ని తీసుకువెళ్లారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అంటే తన కారు కింద ఒక వ్యక్తి పడి అంటే తల మొత్తం నలిగిపోయిన ఆయన కార్యకర్తలు రోడ్డు పక్కన అలాగా అనకూడదు కానీ అలా విసిరేసి వెళ్ళిపోయినా అంత తప్పు అంత నేరం చేసినప్పటికీ కూడా సమర్థించుకుంటూ అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెట్టకుండా కాన్వాయ్‌లు తీసుకెళ్లకుండా పూలదండలేసి సత్కారం చేస్తారా ఏంటి? ఒక నిండు మనిషి ఇద్దరు ప్రాణాలు పోయినాయి. నువ్వు వెళ్తోంది సంతాపానికని చెప్తూ నువ్వు ఇంకా మనుషులు ప్రాణాలే బలి తీసుకుంటూ కూడా మళ్ళీ ఏమాత్రము సిగ్గు బుద్ధి లేకుండా వైసీపీ నాయకులు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇదేనా దళితుల ప్రాణాలకి ఇచ్చేటటువంటి మర్యాద జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ? ఇదేనా అసలు మనుషుల ప్రాణాలకి ఇచ్చేటటువంటి విలువ? ఈ రకంగా తన మనుషులకి జరుగుతూ ఉంటే ఇంకా సామాన్య మనుషుల్ని అందరికీ అందుకే కదా 5 సంవత్సరాల అంతటి అధ్వానమైనటువంటి దుర్మార్గమైన పాలనను చూసింది ప్రజలు. ఇటువంటి మైండ్ సెట్ ఉండడం వల్లనే కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిలాగా పనిచేశాడు ఆయన. ఇప్పటికి ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక ఎమ్మెల్యే కూడా ఎంత బాధ్యత ఉండాలి? సామాన్య ప్రజలకి రోడ్డు పక్కన ఎవరికైనా జరిగితేనే ఆపి బాధ్యత తీసుకొని తోచినంత సహాయం చేస్తారు. అలాంటిది ఈయన ఏమీ పట్టించుకోకుండా నేను డీజేలు పెట్టుకొని వెళ్తాను, లేదంటే నేను మంది మార్బలంతో నేను బల ప్రదర్శన చేస్తాను. నువ్వైనా పెళ్ళికి వెళ్తున్నావా? జాతరకి వెళ్తున్నావా? లేకపోతే ఇంకో దేనికైనా పోటీకి వెళ్తున్నావు? దేనికి వెళ్తున్నావు? నువ్వు వెళ్తాను సంతాపానికి. అంటే సంతాపానికిను ఇటువంటి చర్యలకి కూడా తేడా తెలియనటువంటి దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆయన ఇప్పటికీ వెనకేసుకొని వస్తున్న సమర్థులు మరి ఇంకా వీళ్ళెంత మూర్ఖులో మనం అర్థం చేసుకోవచ్చు.